వర్కులు లేకుండా చేశారు, కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. 150 సీట్లు ఇచ్చి ప్రభుత్వానికి అధికారం కట్టబడితే ఇంకా మిగిలినటువంటి వాళ్ళని కూడా లాక్కునేదానికి ఈ రోజు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాని మీదే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా మరింత సంఘటితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న అసమర్థత, చేతకాని, అవినీతి కార్యక్రమాల మీద పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ మన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో మరింత ఉత్సాహంతో ఇవాళ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పి నమ్మి ఇవాళ భస్మాసురుడు లాంటి ఈ ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకున్నారు. ఇవాళ ప్రజలందరూ చైతన్యవంతులు అవుతా ఉన్నారు. మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటా వస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికోసం అందరం కూడా సంఘటితంగా మరింత ఉత్సాహంతో ఈ జిల్లాలో బలమైనటువంటి, చైతన్యవంతమైనటువంటి కార్యకర్తలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి స్థితిలో అందరం కూడా నాయకులుగా, శాసనసభ్యులుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసినటువంటి అందరం కూడా మేము కూడా కార్యకర్తలతో కలిసి మీతో పాటు మళ్ళా మన పార్టీని అధికారం వచ్చే వరకు కూడా అహర్నిశలో ఖచ్చితంగా మీ అందరితో తోడుగా పోరాటం చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 3 రోజులు జరిగే సమీక్షలన్నిటిలో ఈ 3 రోజుల తర్వాత ఈ కృష్ణా జిల్లాలో మళ్ళా అన్న నందమూరి తారక రాముడు పుట్టినటువంటి ఈ జిల్లాలో మళ్ళా తెలుగుదేశం పార్టీని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు కూడా అహర్నిశలో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.